అమెరికాలో అందరూ మొక్కలు పెట్టుకుంటున్నారు ఇంటి వెనుకలు ఉన్న ప్లేస్లో. కానీ ఇక్కడ చూస్తుంటే అరే ఏంటిది వ్యవసాయాలు పల్లెటూరులో కూడా పంటలేవు, అంత మంచిగా పండిస్తుంటారు ఇక్కడ విత్తనాలు కూరగాయలు. మా అల్లుడు మా కూతురు వలన మర్చిపోయిన వ్యవసాయాన్ని తిరిగి ఇక్కడ ఈ అమెరికా చేరుకున్నాక కూరగాయలు పెట్టడం వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ప్లేస్ లోపల అది ఒక విధమైన ఆనందం అనిపిస్తుంది. చూసారా, దగ్గరుండి మరి మా నాన్నతోని మా ఆయనతోని పని చేపిస్తున్నా. నేను మనిషిని గిత్తతే ఉన్నా, ఇద్దరిని మనికిస్తున్నా. నువ్వు మమ్మల్ని ఉనికించడం కాదు, లోపల చిన్నపిల్ల ఉనుకుతుంది, పోయి పడుకోబెట్టొచ్చిన లేదాన్ని ఉనికిస్తుందట. నాకైతే వణుకు వస్తుంది, అది నిజమేలే, అది నిజమే, వణుకైతే వస్తుంది. అందుకే హైట్ తక్కువ ఉన్న వాళ్ళని అస్సలు తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు హైట్ తక్కువ ఎవరుంటారు? పొట్టోళ్ళు గట్టోళ్ళు. ఇంకా మీ అందరికీ తెలిసే కదా, నేను మళ్ళీ చెప్పానా, లాస్ట్ ఇయర్ మన గార్డెనింగ్ మామూలుగా సక్సెస్ కాలేదు. అందుకనే ఈసారి మరింత గట్టిగా ప్లాన్ చేసిన. ముందైతే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇద్దరు పిల్లలతో మాకు ఇంట్లో పని అస్సలు సరిపోతలేదని మేము ఇంకా పెద్ద పని పెట్టుకున్నాం. ఏం పని పెట్టుకున్నాం? మొక్కల పని. ఈ రూమ్ ఎక్కడదబ్బా? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే ఈమె వీడియోస్లో అనుకుంటున్నారా? ఎస్ అండి, ఎప్పుడు చిందర వందరగా గలీజ్గా కనబడే మా గరాజ్ని ఒక రూమ్ కింద మార్చేసినాం. మాది వచ్చేసి 3 కార్ గరాజ్ అండి, కానీ మాకు ఒకటే కార్ ఉంది కదా, ఈ ప్లేస్ అంతా వేస్ట్ పోతుంది, ఏం చేద్దామని చెప్పేసి నాన్న ఈయన కలిసి చెత్త చేతారం అంతా పడేసి ఇంట్లో ఒక సోఫా ఎక్స్ట్రా ఉండే, కార్పెట్ కూడా ఎక్స్ట్రా ఉండే, అవి 2 తెచ్చి ఇంక ఇక్కడ వేసేసాము. సో దట్ ఇది ఒక రూమ్ లాగా అయింది. భూమి టాయ్స్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టేసినాం. అమ్మమ్మ అండ్ బృంద, అమ్మమ్మ అండ్ బృందగా ఇటు చూడండి. అరే బృందు ఇటు చూడరా. అరే 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 బృందు చిందు, బృందు చిందులేస్తుంది. మా అమ్మ కూతురు, నేను, నా కూతురు బృందు. 3 రోజెస్. ఈ 3 రోజెస్కి ఇంకా రోజెస్ చూపించాలా? రండి చూపిస్తా ఇంటి ముందు ఎన్ని రోజెస్ వచ్చాయో. మా అమ్మ రోజుకు 10 తెంపుతుంది, లేకపోతే చెట్టు నిండా ఉండేటి. ఇంకా దేవుని కోసం తెంపుతున్నా. తెంపు, నేను వద్దనట్లేదు, కానీ చెట్టు ఖాళీ అయిపోతుంది. మీకు నేను లాస్ట్ ఇయర్ గులాబీ మొక్కల్ని చూపించాలనుకున్నా, కానీ కుదరలేదు. కనీసం ఇప్పుడైనా చూపిస్తారండి. అస్సలు ఎంత బాగా వచ్చినాయి అంటే ఆకుల కన్నా పూలు ఎక్కువ వచ్చేసినాయి. పొద్దున్న లేవంగంటే బృందగాడిని ఎత్తుకొని ఫస్ట్ గులాబీ పూలను చూడడానికే వచ్చి వాటిని టచ్ చేసి బృందగాడితో టచ్ చేపిస్తా. దానికి కూడా అలవాటు అయిపోయినాయి గులాబీ పూలు ఇప్పుడు. అసలు ఐ ఫీస్ట్ అండి, కన్నుల పండగ లెక్కనే ఉంటుంది. మా అమ్మ అయితే రోజు ఫోటో దిగుతుంది బృందగాడితో ఈ గులాబీ పూల దగ్గరికి వచ్చి. పోయిన సమ్మర్ కాక పోయిన సమ్మర్ పెట్టినాము, ఇది 3వ సంవత్సరం అన్నమాట. మా చెట్లు కూడా మంచిగా పెద్దగా అయిపోయినాయి, చెట్ల నిండా పూలు వచ్చేసినాయి. ఇదైతే నా ఫేవరెట్ అండి, ట్రూ బ్లూమ్ అంటాం దీన్ని. ఇది వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే చూసి దీనికోసం 3-4 షాపులు తిరిగి వెతికి కొని పెట్టేసిన. మల్టిపుల్ కలర్స్ అంటే మొగ్గలాగున్నప్పుడు ఎల్లో కలర్ ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత పింక్ షేడ్ పెరుగుతూ వస్తుంది. ఇగో చూడండి ఇట్లా. ఇంకా ఎండిపోయే టైం ఉంటుంది కదా, అంటే రెక్కలు వాలిపోయే టైంలో ఇట్లా మొత్తము వైట్ అయిపోతుంది. ఈ గులాబీ అరచేతి నిండా ఉంటుందండి, అంత పెద్ద సైజ్. అసలు ఇంటి ముందు మొత్తం 4 గులాబీ మొక్కలు పెట్టినాము. గరాజ్ కట్ సైడ్ ఇటు సైడ్ ఏమో రెడ్ రోజెస్, ఇక్కడేమో ఈ మల్టిపుల్ కలర్ రోజెస్ ఒకటి, ఇదేమో కంప్లీట్ పింక్. మనకి ఇండియాలో ఎక్కువ శాతం ఇవే ఉంటాయి కదా పింక్ రోజెస్. ఇవి కూడా ఎక్కువనే పూస్తున్నాయి, కానీ వాటంత పూయట్లేదు ఎందుకో మరి. ఈ చెట్లు కూడా ఎవ్రీ ఇయర్ పెడతామండి. సమ్మర్ రాగానే కొనుక్కు రావడము. పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి ఉంటుంది, ముందు ఒకటి ఉంటుంది. సో ఆ 2 పెద్ద చెట్ల చుట్టూ 8 అట్లా పెడతాడు. ఎవ్రీ ఇయర్ పెడతాము. ఇవేంటంటే పెట్టినప్పుడు చిన్నగానే ఉంటాయి, కానీ సీజన్ ఒక 6 మంత్స్ అయిపోయేసరికి అంతా కొంచెం పెద్దగా అవుతాయి. ఇక అవి పెద్దగా అయ్యేసరికి మంచు పడుతుంది, చనిపోతాయి పాపం. ఈసారి వెతికి మరి యాన్యువల్ టైప్ తీసుకున్నాము. 2 రకాలు ఉంటాయి, పెరీనియల్, యాన్యువల్ అని. యాన్యువల్ ఏంటంటే చలికి పోయినా కూడా మళ్ళీ వాటంతటా అవే వస్తాయి. సమ్మర్ అయ్యేసరికి చూడాలి ఈసారి వస్తాయో రావో మరి. ఇదిగోండి పెద్ద బుడ్డిది భూమిగాడు బర్డ్ నెస్ట్ అంట పెట్టింది ఇక్కడ. దీనికి పెయింటింగ్ వేసి రచరచ్చ చేసేసింది. లోపల కాటన్ కూడా పెట్టాలంట, అప్పుడు బర్డ్స్కి సాఫ్ట్గా కోజీగా ఉంటుందంట.
నెక్స్ట్ మంత్ నుండి అంటే మే 22 ఆర్ 27 గుర్తులేదు కరెక్ట్గా, అప్పటి నుండి హాలిడేస్ ఇంకుంటుంది మాకు జింతాత్త జితాత్త. అయితే నేను యూఎస్లో 50 స్టేట్స్ పేర్లు దీనికి కంఠస్థం చేయించాలని ఆ పోస్టర్ తెచ్చి అక్కడ పెట్టిన. ఇగో చిన్ని తల్లి బృందమ్మ. ఇదిగోండి, మనం ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోయేది ఒక ఎత్తు. అదేంటంటారా, ఇంటి ముందు మొక్కలు పెట్టడానికి మహా అంటే 2-3 గంటలు పట్టింది ఆ మట్టి తెచ్చి వేసి మొక్కలు పెట్టడానికి. బట్ నౌ ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అదేంటంటే ఇంటెనక మొక్కలు పెట్టడము, కూరగాయ మొక్కలు. అమ్మా నాన్న వచ్చిన తర్వాత మట్టికి గట్టిగానే ఫుడ్ పెట్టేశారండి. అదే అండి, ఇంట్లో ఫ్రూట్స్ కూరగాయల తొక్కలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి మట్టిలో వేసేసేవాళ్ళు. సో దట్ మట్టికి ఫెర్టిలైజ్ అయిపోతుంది న్యాచురల్. కానీ పుదీనా నేను ఇంకా పెట్టలేదు, కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మా అమ్మ ఇప్పటికే 2-3 సార్లు టమాటా పచ్చడికి వాడేసింది కూడా. ఈసారి మా మొక్కల విషయం ఎట్లయిందంటే, అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిరా బుల్బుల్ పిట్టలాగైంది. ఎందుకంటే మేమేమనుకున్నామంటే ఫ్లవర్ బెడ్స్ ఆల్రెడీ ఉన్నాయి కనుక జస్ట్ వాటిపైన మట్టేసి మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టేసుకోవడమే సింపుల్ అనుకున్నాం. కానీ మొన్న హౌస్ ఇన్స్పెక్షన్కి వచ్చిండ్రు. వాళ్ళు ఏం చెప్పిందంటే, మా ఇంటికి అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వెళ్ళడానికి అక్కడి నుండి అంతా వర్షం నీళ్ళైనా ఏవైనా ఇలా వెళ్తాయంట. మేమేమో వాటిని బ్లాక్ చేస్తూ ఇక్కడ సి షేప్లో ఫ్లవర్ బెడ్ వేసాం కదా, దానివల్ల ఏమవుతుందంటే ఈ బేస్మెంట్ ఉంది కదా, బేస్మెంట్లో ఎప్పుడన్నా బాగా వర్షం పడితే అక్కడ మొత్తం తడి అయ్యే అవకాశం ఉంటుందట. అందుకని ఈ షేప్లో చేసిన ఫ్లవర్ బెడ్ తీసేసి ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేయమని చెప్పిండు. సో ఆ విధంగా లాస్ట్ ఇయరే ఫ్లవర్ బెడ్ చేసాము, అంతా సెట్ అనుకున్నామా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్లవర్ బెడ్ చేయాలి. కాకపోతే నానున్నాడు కనుక కొంచెం ఈజీ అయింది. సో ఇప్పుడు దీన్ని తీసేసి ఈ గోడకు స్ట్రైట్గా మొత్తం అంతా అక్కడ నుండి ఇక్కడికి ఫ్లవర్ బెడ్ చేస్తారంట. నేను ఇంతవరకు ఆకుకూరలు అయితే పెట్టలేదండి. సో ఈసారి అవి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అవి పెద్ద మొక్కల పక్కకు పెడితే ఇంకెందుకులే అని వాటికి సపరేట్గా ఒక మడి తయారు చేయమంటే మా నాన్న ఉన్న ఈయన కలిసి చేస్తున్నారు. నువ్వు మస్తు మస్తున్నావా? చెప్పు, మన ఛానల్ పేరేంటి? సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. There's one more kid we have. We have one more kid anta. One more kid. చెల్లి వచ్చేసింది. One more kid. చెల్లి. Hey. చెల్లితో ఆడుతున్నావా మరి నువ్వు? చెల్లి my cutie hotness. క్యూటీ హాటీనెస్ అంట చెల్లి. Yeah, and also everyone is, all my family is my hotness. ఈ మధ్య పాఠం నేర్చింది. నీకెవరిష్టం అని అడిగితే చాలు మమ్మీ, డాడీ, చిన్నోడు, అమ్మమ్మ, తాతయ్య, సుధీర్ మామ, నానమ్మ, తాతయ్య, 2 బావలు, సత్తా. ఇదే పాఠం లాగా చదువుతుంది. ఇంకా నేను మొక్కలు అని చదువుతున్నా అని పాపం ఈరోజు మామ అల్లుల్ని కలిసి పని మొదలు పెట్టుకున్నారు. అట్లాంటప్పుడు మధ్యలో జ్యూసులు కాఫీలు గట్రా ఇయ్యలేదనుకో నన్ను తిట్టుకోరు. సో ఫ్రెష్ మస్క్ మిలన్ జ్యూస్ వాళ్ళ కోసం సిద్ధం చేస్తున్నా. ఇప్పటి వరకైతే మొత్తం గుంతలు దవ్వి పెట్టేశారండి. ఇంకా నెక్స్ట్ అయితే మట్టి ఫిల్ చేయడమే. అసలు ఎన్ని మట్టి బస్తాలు పడతాయో ఏమో, నో ఐడియా. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరు పోయి 11 మట్టి బస్తాలు తీసుకొని వచ్చిండ్రు. ఒకవేళ అంటే వీళ్ళు అనుకుంటున్నారట ఇవి సరిపోతాయని, సరిపోకపోతే చూడాలి మళ్ళా. ఈ మొక్కల పని చాలా పెద్ద పని అండి బాబు. వారం 10 రోజులు పడుతుంది మొత్తం అంతా కలిపి. ఒకసారి మట్టి తేవాలి, అది సరిపోకపోతే మళ్ళీ తేవాలి, గుంతలు తవ్వాలి. అబ్బాబ్బా. బట్ ఇట్స్ ఓకే, కొన్ని రోజులు మంచిగా ఇంట్లో పండించినవి తింటాం కదా. అయ్య బాబోయ్, చీమలు చూసారా ఎన్ని ఉన్నాయో? మామూలు చీమలు అనుకుంటున్నారా? కాదండి, గండు చీమలు. లాస్ట్ ఇయర్ ఇదే మొక్కలు పెట్టే టైంలో కుట్టింది భూమికి ఒకటి, మామూలుగా కాదు. పాపం ఎన్ని నెలలు పట్టిందో అది మానడానికి. అందుకే చీమల మందు కొడుతున్నాను, లేదంటే ఇప్పుడు వీళ్ళకి కూడా మళ్ళా కుడతాయి. మేము ఈ మొక్కల పైన పెట్టుకున్నప్పుడు ఇంకా ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉండేయండి. అందుకే నేను మ్యాక్సిమం బయటకు రాలే. పనంతా ఈయన అమ్మ నాన్న కలిసే చూసుకున్నారు. బట్ నేను మధ్యలో అలా బయటకు వచ్చి పర్యవేక్షించేదాన్ని, పనులు సక్రమంగా చేస్తున్నారా లేదా అని. ఈ ఫ్లవర్ బెడ్ ఇంతకు ముందు లేదు, అక్కడ సి షేప్లో ఉండే కదా, దాన్ని ఇలాగా ఇటు షిఫ్ట్ చేసేసారు. స్టార్ట్ అయింది మళ్ళీ. మా విలేజ్లో ఉన్నప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఇంత పని చేయలేదు నేను.
నీళ్ళు పోయి అంటది, మొక్కలు పెట్ట అంటది, మట్టి అంటది, పాది పెట్ట అంటది. మేము పండించే పంటేమో కానీ కూలోడికి పని ఎక్కువైతుంది. కూలోడు ఎవరు అనుకోండి నేనే. అరే ఆర్గానిక్ ఫుడ్ తింటావు ఒక 6 నెలలు, ఒకసారి కష్టపడితే అయిపోయాయి. చిన్నప్పుడు ఇండియాలో అన్ని విత్తనాలు పెట్టేది, వ్యవసాయం అంతా బాగా పర్ఫెక్ట్గా ఉండి చేసేది. బట్ ఇక అమెరికాకు వచ్చిన తర్వాత మా కూతురు దగ్గర స్వాతి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ప్లేస్ లోపల విత్తనాలు పెట్టుడు జరుగుతున్నది. ఇది మన చేతి వంట, మన చేతి విత్తనంతో మంచి డెవలప్. ఆమె వీడియోలలో పెట్టింది, అంతకన్నా ఎక్కువ పండాలని చెప్పేసి మేము ఇప్పుడు విత్తనం స్టార్ట్ చేస్తాం. మీరు కలిసిపోయాడు, పని చేసిన దానికంటే మాట్లాడి కలిసిపోయాడు. పని చేసిన దానికన్నా మాట్లాడి కలిసిపోయాడు. అంతే రైట్. అగో పోయినసారి ఏంటంటే మొత్తం ఇట్లా ఇంట్లోనే ఒక్కో దాంట్లో ఒక్కో సీడ్ వేసి పెట్టిన బీరకాయ, సొరకాయ, బెండకాయ, కాకరకాయలన్నీ. కానీ అట్లా ఏమైందంటే అట్లా పెట్టడం వల్ల తీసేటప్పుడు కొన్ని వేర్లు సరిగ్గా రాకపోవడము, ఆ తర్వాత అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం నేనేం చూసినా అంటే, నేను ఇంట్లో లోపల పెట్టిన వాటికంటే బయట డైరెక్ట్ కొన్ని విత్తనాలు పెట్టిన, అవి నేను నెల రోజుల తర్వాత పెట్టిన, బయట డైరెక్ట్ మట్టిలో పెట్టినాయి, ముందు పెరిగినాయి. ఇంక అట్లాంటప్పుడు ఎందుకు నేను ఇంట్లో పెట్టి బయట పెట్టి తలనొప్పి పనులన్నీ, మళ్ళీ 2 పిల్లలతో ఇంత పెద్ద పనులు పెట్టుకోలేనని ఇక డైరెక్ట్ ఈసారి బయటనే పెడదాం అనుకుంటున్నా. సీడ్స్ వేసేస్తా, ఇక మట్టి నేర్పిన వెంటనే కథం మొత్తం అన్ని విత్తనాలు పెట్టేస్తా. 7, 8 ఓకే. సో ఈ 8 మొత్తము ఇటే పట్టినాయా? అంటే 3 ఉంటాయి, 11 మొత్తం. సో ఈ 8 అన్నీ ఈ ఒక్కదానికే కొత్తగా చేసిన దానికే పట్టినాయి. 11 తీసినాము. తాగుడు లెక్క ఈ మొక్కల పెంపకం కూడా ఒక వ్యసనమే అండి. అలవాటైతే ఆపలేము. న్యూ బార్న్తోని ఈసారి కష్టమవుతుంది, ఎందుకులే అని అనుకున్నా కూడా అసలు మనసు ఒప్పలేదు. అందుకే మళ్ళీ మొక్కల పని పెట్టేసుకున్నాము. మధ్యలో సాయిల్ అయిపోయింది. ఈయన మళ్ళీ మట్టి బస్తాలు కొనుక్కరావడానికి పోయిండు. మొత్తం 20 మట్టి బస్తాలు పట్టినాయండి. మనం బయట కూరగాయలు కొనుక్కున్నంత ఖర్చు వస్తుంది ఇంట్లో పెట్టినా కూడా, ఇంకా అదొక ఇంట్రెస్ట్ ఉన్నట్టు. అమెరికాలో అందరూ మొక్కలు పెట్టుకుంటున్నారు ఇంటి వెనుకాల ఉన్న ప్లేస్లో. కానీ ఇక్కడ చూస్తుంటే అరే ఏంటిది వ్యవసాయాలు, పల్లెటూరులో కూడా పంటలేవు, అంత మంచిగా పండిస్తుంటారు ఇక్కడ విత్తనాలు, కూరగాయలు. మరి నీకెట్లా అనిపించింది అమెరికాలో వచ్చి మొక్కలు పెట్టడము? సంతోషంగా ఉందా చాలా లేదా అంటే పని లేనిపోని పని అనిపిస్తుందా? ఏమో కాదు, ఎంత మంచిగా ఇంత పని ఉంటేనే మాకు టైం కాలం వెళ్ళిపోతుంది, మంచిగా అనిపిస్తుంది ఈ కూరగాయలు పెట్టడం ఇక్కడ. సో నానైతే చాలా ఉత్సాహంగా ఎప్పుడు పెట్టడము మొక్కలు ఎప్పుడు పెట్టడం అని అడిగిండు. సో కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి, 2 వర్షాలు పడ్డాయి. సో ఇంకా స్టార్ట్ చేసినాం అన్నమాట మొక్కల పని. మా అల్లుడు మా కూతురు వలన మర్చిపోయిన వ్యవసాయాన్ని తిరిగి ఇక్కడ ఈ అమెరికా చేరుకున్నాక కూరగాయలు పెట్టడం, వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ప్లేస్ లోపల అది ఒక విధమైన ఆనందం అనిపిస్తుంది. రెడీ టు సీడ్. రెడీ టు సీడ్ అంట. ఏం చేస్తున్నా? తిరగదు, మళ్ళీ మంచి పెట్టేస్తున్నా. విత్తనం పెట్టాలంటే మరి ఎంత పని ఉంది, ఏం చెయ్యవు. నేనేం చేయాలబ్బా, నేను విత్తనాలు పెడతా. అమ్మగారు ఏదో రిబ్బర్ కటింగ్ వచ్చినట్టు వచ్చింది, మొత్తం రెడీ చేయాలి. పాపం మా నాన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇంత కష్టపడి ఇంకో కొత్త ఫ్లవర్ బెడ్ కట్టడానికి దీన్నంతా క్లీన్ చేసిండు, కొత్త ఫ్లవర్ బెడ్కు ఫుల్ హెల్ప్ చేసిండు, ఇంత చేస్తున్నారు కదా, ఇవి కాసే వరకు ఉండరు. మేము ఇప్పుడు ఈ విత్తనం ఈ కూరగాయలు పెడుతున్నాం, కానీ దీంట్లో మేము పెట్టి వచ్చే వరకు ఒక్క కూరగాయ తినం, అన్నీ డెవలప్ అయితే తప్ప మాకు ఏమీ తినడానికి మాకు అందవు. పాప మామయ్య ఇదంతా హెల్ప్ చేశాడు కదా, మామయ్య అత్తకి తినే జాతకలేదు. పాప వాళ్ళు జూన్లో వెళ్ళిపోతారు, జూన్కి కాత రాదు. మళ్ళీ మీలాగా ఆయన వీడియోలో చూసి ఓ మేము పెట్టిన మొక్కలు వచ్చినాయా రాలేదా అని చూసుకోవాలి వీడియోలో వాళ్ళు. ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం, పాపం వీడియోలలో చూడడమే అంతే. మరి 6 నెలల తర్వాత ఎక్స్టెండ్ చేయలేం కదా, జూన్లో వెళ్ళిపోతారు. జూన్ 15 అన్నమాట అమ్మ నాన్నది రిటర్న్ ఫ్లైట్. లాస్ట్ ఇయర్ టమాటా మొక్కలు విరగబడి కాసినాయని చెప్పి అన్నిటి మీద, ఇప్పుడు బెండకాయలు, గోంగూర అన్నిటి మీద నుంచి ఇట్లా పడిపోతూ పెరిగినాయి. అందుకని చెప్పి టమాటా మొక్కలకని సపరేట్గా ఇక్కడ మడి తయారు చేసినాం. సో ఈసారి మంచిగా పందిరేస్తాం టమాటా మొక్కలకు, చూడాలి మరి ఎట్లా వస్తాయో. ఇది ఎస్పెషల్లీ టమాటా మొక్కల కోసం చేసాము. ఈ పక్కకు పుదీనా
పుదీనా అక్కడ ఉండే కదా ఆ మడిని తీసి ఇటు షిఫ్ట్ చేసాము. ఇది మళ్ళా పుదీనా వేర్లు ఇటు రాకూడదని మేమైతే ఇట్లా ఇటుకలు పెట్టినాము. అయినా కూడా అది మొత్తం నేనే అంటది. ఆ పుదీనా స్వాతి ఒకటే, ఎందుకు ఇంతున్నా సరే మొత్తం నాదే అంటది. అబ్బా అది అంటే నువ్వు అంతే. లాస్ట్ ఇయర్ ఆలిగేటర్ వీడ్ వచ్చిందని చెప్పేసి మొత్తం బీకేసినావు కదా చారి, మళ్ళీ వచ్చింది. అది అన్నిటికన్నా ఫస్ట్ అదే వచ్చింది. ఇదిగో ఇటు చూడు, ఆ, ఇటు చూపించు. ఆ. ఇప్పుడు ఇది వదిలేసాం అనుకో పెద్ద మొక్క అయితే అది. అదేంటి దేని వేరేది? అది దాన్ని ఏమంటారా? అది మ్, పొనగంటి. పొనగంటి. అదే పొనగంటి కాదు, ఇది ఫేక్ పొనగంటి అంటున్నారు కదా. ఎందుకు రిస్క్ అని. ఇది చూడు ఎంత పెద్ద ఏరుందో, చూపిస్తాను నాకు. పుదీనా టైప్ ఇక మొత్తం పాకేస్తుంది అది కూడా. ఇప్పుడు ఇక్కడ వేసారు అనుకో, ఇక్కడ చెట్టు వస్తుంది. నాటే పని లేదు అది. ఎంత కష్టపడి మొక్కలు పెడతాం, అవి ఎంత కష్టపడాలో. ఇదైతే ఊరకనే వస్తుంది. చూసారా, దగ్గరుండి మరి మా నాన్నతోని మా ఆయనతోని పని చేపిస్తున్నా. నేను మనిషిని గిత్తతే ఉన్నా, ఇద్దరిని మనికిస్తున్నా. నువ్వు మమ్మల్ని ఉనికించడం కాదు, లోపల చిన్నపిల్ల ఉనుకుతుంది. పోయి పడుకోబెట్టొచ్చినలే దాన్ని. ఉనికిస్తుందంట. నాకైతే వణుకు వస్తుంది, అది నిజమేలే. అది నిజమే, వణుకైతే వస్తుంది. అందుకే హైట్ తక్కువ ఉన్న వాళ్ళని అస్సలు తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు హైట్ తక్కువ ఎవరుంటారు? పొట్టోళ్ళు గట్టోళ్ళు. ఏంది ఏమో అంటున్నావు? పొట్టోళ్ళు భూమికి 1 ఫీట్ ఇంకా లోపల ఉంటారు కావచ్చు, మాకంటే పొడిగే ఉంటారు. అందుకే వాళ్ళకి కొద్దిగా వేర్లు లోపలికి ఉండి తెలివి ఎక్కువ ఉంటుంది. అదే తెలివి. చిన్నప్పుడు దూరదర్శన్లో న్యూస్ చెప్పేటాడు అనుకుంటా మావయ్య. ఆ భాష మనకు అర్థం కాదు, దూరదర్శన్ భాష. అమ్మ అంటుంది మంచి రోజు చూసి పెట్టాలి మొక్కలు ఎప్పుడైనా అంటుంది. మేము లాస్ట్ టైం అట్లా ఏం చూడలే, ఇక పెట్టడము అందరితో పాటు. ఇక్కడ టైం దొరికినప్పుడు పెట్టు. టైం దొరికినప్పుడు పెట్టుకోవడమే ఇక. టైం దొరికినప్పుడు మంచి రోజు. ఇక్కడ రోజు అనుకుంటే బదులు పెట్టి చూపించదు. ఇదిగో పొనగంటి చూడు ఎంత ఉందో. పొనగంటి అమ్మా, ఏంది అవి వేర్లా ఇంకేమన్నానా? ఎంత పెరిగిందిరా బాబు ఇది. నేనేంటంటే ఇంకా చెట్లు లాస్ట్ వచ్చేసరికి నేను క్యారీయింగ్. సో నాకు ఇంకా స్టార్టింగ్లో నాకు 3-4 months వరకు కంటిన్యూస్గా వామిటింగ్స్ ఉండేసరికి ఇంకా చెట్లను అస్సలు పట్టించుకోలే. అందుకే విత్తనాలు ఏమి నేను తీయలేదు. అమ్మ వాళ్ళు వచ్చినాక మొత్తం విత్తనాలు తీసి ఏ ప్యాకెట్కి ఆ ప్యాకెట్, అంటే ఏ విత్తనాలకు ఆ విత్తనాలకి ఇట్లా సపరేట్గా చేసి పెట్టిండ్రు. సో ఇంక ఇప్పుడు నాకు ఎక్కువ పని లేదు, ఎవరిని అడిగే పని కూడా ఎక్కువ లేదు. అన్ని విత్తనాలు నా దగ్గరనే ఉన్నాయి, కొన్ని లేని ఫ్రెండ్స్ని అడిగిన. సో మొత్తానికి ఈసారి ఏమేమి పెడుతున్నానో చూస్తారా. లాస్ట్ టైం మనకు దోసకాయలు విపరీతంగా వచ్చిన విషయం మీకు కూడా తెలుసుగా. అందుకే దోసకాయ విత్తనాల నుండి మొదలు పెడదాం. ఇవి దోసకాయ విత్తనాలు, బెండకాయ విత్తనాలు, ఇవేమో సోరకాయ, అలిసందకాయ, ఇవేమో గుమ్మడి, బూడిది గుమ్మడి, రాసగుమ్మడి, అమ్మ వాటి పేరేంది, రాసగుమ్మడి. ఇవేమో చిక్కుళ్ళు, ఇది నేతి బీర విత్తనాలు, ఇదేమో సోరకాయ, కాకరకాయ, ఇవి మస్క్ మిలన్ విత్తనాలు, ఇవి అదే తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. అండ్ ఇవి వచ్చేసి ఇవి నేతి బీరకాయ విత్తనాలు, ఇవి నార్మల్ బీరకాయ విత్తనాలు. సో ఇవన్నీ పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు వీటితో పాటు మళ్ళీ ఇంకేం పెడుతున్నాం, బచ్చలి మొలకలే పెడుతున్నాను, బచ్చలి అండ్ టమాటా. సో ఇవన్నీ ఈసారి నేను పెట్టబోయే మొక్కలు అన్నమాట. సాయంత్రం వర్షం ఉందంటుండ్రు, మనం మొక్కలు పెట్టేసుకుందాం. ఓకే నాన్న పద. ఇప్పుడు మనకు మొత్తం 3 ఫ్లవర్ బెడ్స్ ఉన్నాయండి. ఇది ఇప్పుడు కట్టింది, కొత్తగా చేసింది. సో దీంట్లో బెండ, గోంగూర, అలిసంద పెట్టాలనుకుంటున్నా. ఇది ముందు నుండి ఉన్న ఫ్లవర్ బెడ్ అండి. దీనికి పందిరి ఉంది కనుక పందిరి ఎక్కి పాకేటి అంటే బీర, సోర, చిక్కుల లాంటివి ఇక్కడ పెట్టాలనుకుంటున్నా. ఇది కూడా ఇప్పుడు కొత్తగా చేసిన ఫ్లవర్ బెడ్ అండి, ఇంతకు ముందు లేదు. దీన్ని నేను ఆకుకూరలు, టమాటాలకు వాడాలనుకుంటున్నా. మా నాన్న ఎంతో వ్యవసాయం చేసిండు, అందుకని మా నాన్నతో దవిపిస్తున్నా. ఇక్కడ పేరుంది, ఇదిగోండి ఎర్త్ వామ్స్. తక్కువనే తీసుకో. అన్నీ అన్న పెట్టేసే, మొక్కి పెట్టు. సో మొత్తానికి అమెరికాకు బిడ్డ దగ్గరికి వెళ్ళి వస్తే పాపం మా నాన్నతోని ఈడ కూడా వ్యవసాయం చేపించిన, మొక్కలు పెట్టిపించిన, విత్తనాలు వేయించిన. మరి మా నాన్న ఎట్లా ఫీల్ అవుతుండో ఏమో. ఏం ఫీల్ ఏమున్నది, సర్వం చెట్లు పెట్టేసినాం, టమాటా నారు పెట్టేసినాం, పైప్ పడుతున్నా, చేస్తున్నా. ఫీల్ అనుంటే నాకుతోని మొత్తం చెట్లన్నీ పెట్టించింది.
సరే మరి మా నాన్న చేతులతో పెట్టిన విత్తనాలు మొలకలు వచ్చినాయా ఎట్లున్నాయో చూద్దామా. ఒక 1 వీక్ తర్వాత వాటి స్టేటస్ చూస్తారా. చెప్పినా కదండి ఈసారి టమాటా మొక్కలకు సపరేట్గా మండి తయారు చేసినామని. సో ఇది అదే అన్నమాట. 6 టమాటా మొక్కలు ఇక్కడ పెట్టినాము. వీటికైతే ఇప్పుడు సపరేట్గా పందిరి కూడా వేద్దామంటున్నాడు ఈయన కొంచెం పెరిగినాక. ఈ పక్కకు ఖాళీ ఉన్న ప్లేస్లో ఆల్రెడీ తోటకూర సీడ్స్ వేసిన, కొంతనేమో మెంతులు వేసాను, అంటే మెంతి ఆకులు వస్తాయని చెప్పేసి. ఇది ఆల్రెడీ అక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసేసినాం పుదీనాను. సో 1 వీక్ తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే చిన్నగా ఇప్పుడే వస్తున్నాయి. ఇదేమో మస్క్ మిలాన్ అండి, ఇక్కడ చిన్నగా 2 కనిపిస్తున్నాయి కదా. ఇవి చిక్కుళ్ళు అయితే చాలా సక్సెస్ఫుల్ అండి. ఎక్కడ పెడితే అక్కడ చిక్కుళ్ళు అయితే వచ్చినాయి, కానీ ఇంతవరకు ఒక్క చోట కూడా ఇగో ఇక్కడి నుండి వరుస పెడితే ఇక్కడి వరకు మొత్తము బీర వేసిన కానీ ఒక్క బీర బయటకు రాలే, చూడాలి. కాకపోతే దోశ అయితే మాత్రము అస్సలు నేను ఈసారి వేయనే లేదండి. లాస్ట్ టైం వేసినాయే దీని నిండా అక్కడక్కడ పడి మొత్తం అవే వస్తున్నాయి. ఎన్ని దోసకాయలు వస్తున్నాయో. పోయినసారే వాటిని పంచలేక నా దుంప తెగిందంటే ఇగో మళ్ళీ అవే వస్తున్నాయి. ఇక ఎక్కడ పడితే అక్కడ కుప్పలు వస్తున్నాయి. ఇవేమో ఈ సోర ఆల్రెడీ వచ్చేసినాయి. ఇట్లా చూపించాలట కదా మొక్కల్ని. ఓకే, ఇగో ఇవి 3 కూడా సోరనే, ఇదొకటి సోరనే, ఇగో ఇవి 2 సోర. ఈ వెనకాలదేమో చిక్కుడు. ఇక్కడేమో మనకు ఇక అక్కడి నుండి ఇది కొంచెం పెద్దగా వచ్చింది ఈసారి మండి. ఇక్కడనేమో ఇక ఇక్కడనేమో అటు చివరికి మస్క్ మిలాను, దోసకాయ, గుమ్మడికాయ కూడా వేసిన. ఇక్కడ నుంచేమో మొత్తము బెండలు. ఇగో ఇప్పుడిప్పుడే చిన్నగా వస్తున్నాయి. ఇప్పుడే బయటకు వస్తున్నాయి. గోంగూర మాత్రము అస్సలు బయటికి రాలేదు ఎందుకో. 10 విత్తనాలన్నా పెట్టిన గోంగూర ఇదొక్కటే బయటకు వచ్చింది. ఇవేమో అలిసందలు. సో మళ్ళీ మొదలైంది ఇక. తల్లి కదా పిల్లని చూసినట్టు లేవంగానే బయటకు వచ్చి ఈ విత్తనం నుంచి మొక్కొచ్చిందా, ఈ విత్తనం నుంచి మొక్కొచ్చిందా అని పుట్టిందా, పుట్టలేదా, పుట్టకపోతే మళ్ళీ ఒక విత్తనం వేసుడే. 3 రోజులకి అది పుట్టకుండా మళ్ళీ వేసుడే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ మొక్కల వీడియో అండి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్నతోనట ఇండియా వచ్చినాక మొక్కలు అయితే పెట్టియకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. భూమి బాయ్ చెప్పవే. Thank you so much for watching. Bye. Meet you all soon with another video. Please subscribe to Swati Auntie. Subscribe. Swati Auntie ante Swati Styles and Vlogs. ఏమంటది?